బురద లేకుండా జమ్ము పెరుగుతుందా? నీళ్లు లేకుండా రెల్లు మొలుస్తుందా? అది కోయబడకముందు బహు పచ్చగా ఉన్నది, గాని ఇతర మొక్కల కంటే త్వరగా వాడిపోతుంది. దేవుణ్ణి మరిచే వారందరి గతి అలాగే ఉంటుంది. భక్తిహీనుని ఆశ నిరర్ధకం. అతని ఆశ భంగమవుతుంది. అతడు ఆశ్రయించేది సాలెపురుగు పట్టు. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు. అతడు గట్టిగా దానిని పట్టుకొనగా అది విడిపోతుంది. ఎండకు అతడు పచ్చబడి బలుస్తాడు. అతని తీగెలు అతని తోట మీద అల్లుకుంటాయి. అతని వేరులు గట్టు మీద చుట్టుకుంటాయి. రాళ్లుగల తన నివాసమును అతడు తేరి చూస్తాడు. దేవుడు అతని స్థలములో నుండి అతణ్ణి వెళ్ళగొట్టిన ఎడల అది అంటుంది, నేను నిన్ను ఎరుగను,